హైదరాబాద్ వనస్థలిపురంలో కిరాయి గుండాలు హల్చల్ చేశారు. ఆగమయ్య కాలనీలో ప్రహరీ గోడని కూల్చివేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భూ యజమానులు సాయి కిరణ్, అరుణ్ సాయిపై దాడికి దిగారు. మూకుమ్మడిగా చేయి చేసుకుంటూ భయభ్రాంతులకు గురిచేశారు. కిరాయి గుండాల దాడిలో ప్రాణ భయంతో వణికిపోయిన సాయి కిరణ్ డయల్ 100కి కాల్ చేశారు. డయల్ 100కి కాల్ చేసిన కొద్దిసేపటికే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. పోలీసుల రాక చూసిన గూండాలు అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్ నేతలు తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. వాళ్ల వెనుక కాంగ్రెస్ నేత రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి ఉన్నారని, త్వరలోనే తమకు పదవులు వస్తాయని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా ఫాదర్ మా పేరు మీద చేశారు. 16 నుంచి కూడా మేమే పొజిషన్లో ఉన్నాము. మా కార్లు పెట్టుకుంటున్నాము. మేము ఉండేది ఆపోజిట్ ఇల్లే. సో మా దాంట్లోనే ఉంది. మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లులు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేనారెడ్డి అనేట ఆయన దామోదర్ రెడ్డి మనిషి అంట. మా గవర్నమెంట్ వచ్చింది, ఎవరేం చేస్తారో చూస్తా, ఆయనకి ప్లాట్ల మీద కన్ను ఉంది. ఎప్పుడు 2-3 సార్లు అమ్మమన్నారు, మేము అమ్మనన్నాము. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తర్వాత గాయత్రి డెవలపర్స్ లో పార్ట్నర్ ఆయన. మేము అమ్మనన్నాము. అమ్మకపోతే మాకు తక్కువ రేట్కి కావాలని అడిగిండు. 2-3 సార్లు ఇవ్వలేదు. తర్వాత నాకు ఆ పాత డాక్యుమెంట్ ఉంది, నేను చేస్తా, కబ్జా చేస్తా, ఎవరు వస్తారో చేస్తా, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సీఎం మా మనిషి, రేవంత్ రెడ్డి మా మనిషి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చాలాసార్లు థ్రెట్ చేశాడు. చాలా మంది దగ్గరికి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి చాలాసార్లు థ్రెట్ చేశాడు. మేము ఎప్పుడు భయపడలేదు. మేము అది చేస్తున్నాడు అని చెప్పేసి మేము ఇంజక్షన్ ఆర్డర్కి పోయినాము. వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు సార్, వీళ్ళు రావద్దు అని. కిరాయి గూండాల దాడి స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సాయి కిరణ్.